హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్, ప్రీతీస్ కిచెన్. సో ఈరోజు నేను సాంబార్ చేయబోతున్నాను. బెండకాయ అండ్ ఆనియన్ సాంబార్. నేను ఫస్ట్ పోపు వేసేసుకున్నాను. ఆయిల్ వేసి పోపు వేసేసుకొని తర్వాత అందులో కత్తిరించిన ఇలా చింతపండు వాటర్ అన్నమాట, నానబెట్టుకుని చింతపండు వాటర్ ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కలుపుకుందాం. చూసారా ఎలా ఫ్రై అయిందో? బెండకాయలు ఇలా ఫ్రై అవుతే చాలా బాగుంటాయి. బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగుండదు సాంబారు. ఇలా ఫ్రై అవుతేనే బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. నేను పసుపు ఆల్రెడీ ముందర వేసేసాను. తర్వాత కుక్కర్లో కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఇలాగా కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి. పసుపు వేసి పెట్టేయాలి. ఎప్పుడైనా పప్పులో పసుపు వేసి పెడితే కలర్ చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. ఈ కలర్ మంచిగా చూసారు ఎంత బాగా వచ్చిందో కలర్. నేను పసుపు కూడా ఆర్గానిక్ పసుపు వాడుతున్నాను. సాంబార్ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. చింతపండు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవాలి, అప్పుడైతే బాగుంటుంది. అలా వెంటనే మీరు పప్పు వేసేసుకుంటే చింతపండు టేస్ట్ బాగా రాదు. పోపులో ఏమేమి వేసుకోవాలంటే కొంచెం ఆవాలు, మినప్పప్పు, మెంతులు, ఎండుమిరపకాయ కావాల్సిన వాళ్ళు ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. నేను అవాయిడ్ చేసేస్తాను ఎండుమిరపకాయ. ఎలా అయినా సాంబార్ పొడిలో ఎండుమిరపకాయ ఉంటుంది. సో ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కందిపప్పు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఒక్కసారి తిప్పేసుకోవాలి. ఒకసారి తిప్పేసుకొని ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవాలి. నేను కొంచెం వాటర్ వేసుకుంటాను. ఇది ఇలా ఉడుకుతూ ఉంది. ఇది సాంబార్ పొడి. నేను ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మైలాపూర్ కిచెన్స్ వాళ్ళది స్పెషల్ సాంబార్ పొడి వాడతాను. చాలా 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 అంటే చాలా బాగుంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది చెన్నై వాళ్ళది. సో ఇది ఆన్లైన్లో కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వీళ్ళది. సో నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలానే ఉంది. ఇప్పుడు నాకు టైం లేక నేను ఇంట్లో చేసుకోవట్లేదు. సో ఇది ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్. మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇలా పౌడర్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ కలుపుకొని ఇలా కొంచెం లిక్విడ్గా చేసుకొని, ఎందుకంటే వేసుకున్నప్పుడు ఉండలు రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా సాంబార్ పొడి ఇలా వేసుకొని ఇలా చేసుకొని వేస్తే ఉండలు రావన్నమాట. సో ఈక్వల్గా కలుస్తుంది సాంబార్ పొడి అనేది. ఎక్కడ ఎక్కువగా ఇక్కడ తక్కువ అక్కడ అలా ఉండదు. ఇంకా కొంచెం వాటర్ కావాలంటే కొంచెం వాటర్ కలుపుకోండి. కలిపి ఉంచుకున్న ఈ సాంబార్ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. వాటర్ వేసి తీసేసాను. చూసారా ఎలా బాగా ఉడుకుతుందో? చాలా బాగుంది స్మెల్.
పైనుంచి కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాను పైనుంచి. సో మీకు ఇంకొక స్మాల్ టిప్ చెప్పనా, టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుండడానికి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయక ముందర ఒక స్పూన్ నెయ్యి, బెండకాయ అండ్ చిన్న ఉల్లిపాయ సాంబార్ కాంబినేషన్ చాలా 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 బాగుంటుంది. ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. ఈసారి ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తాను.